సినిమాలో గానీ సీరియల్స్ లో గానీ యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తే దాని వల్ల వచ్చే రియాక్షన్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు చలాకీ చంటి along with the team. So let's welcome them. చాలా రోజులేంద్రా ఫ్రీ అయిపోయి మనం ఈ మధ్య ప్రొడ్యూసర్లు ఎవరు రావట్లేదేంట్రా మన దగ్గరికి మన దగ్గర కాదు మీ దగ్గర రావట్లేదని చెప్పండి ఏ నీ దగ్గరకు వస్తున్నారా నా దగ్గరకు వస్తున్నారు నేను సినిమాలు కూడా చేస్తున్నా అంటే నేను ఒక్కడే ఖాళీగా ఉన్నాను ఫీలింగ్ ప్రత్యేకంగా చెప్పలేటి నాకు గనుక ఛాన్స్ దొరికితేరా ఆస్కర్ ఆస్కర్ సినిమాలు తీస్తా ఎక్స్క్యూజ్ సార్ మే కమ్ ఇన్ రైట్ రా ఎవరు నువ్వు సార్ నా పేరు శ్రీనివాస్ అండి మూవీ మేనేజర్ ని నా దగ్గర ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు సార్ డైరెక్టర్లు ఎత్తుక్కుంటూ వస్తారా ప్రొడ్యూసర్లు సరే రమ్మను అరే నమస్తే నమస్తే నేను పెద్ద ప్రొడ్యూసర్ సార్ పెద్ద సినిమా తీద్దాం హైదరాబాద్ వచ్చాను వెరీ గుడ్ కానీ బడ్జెట్ వచ్చి 30 lakhs 30 లక్షల సినిమా ఇస్తారు ఇలాంటి సినిమా తీస్తారు ఎవరైనా మనిషిగా దునపోతావా 30 లక్షలు తీసుకొచ్చిన వాటితో సినిమా ఏంటో తీసేది నేను ఓకే బాబు హలో నీ ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు బాగా నచ్చింది నీకు అదిరిపోయే సినిమా తీసిస్తా ప్రతి వాడికి సినిమా తీసిన తర్వాత డబ్బులు వస్తాయి విచిత్రం ఏంటి తెలుసా నీకు సినిమా తీస్తున్నప్పుడే డబ్బులు ఇప్పించేస్తా సూపర్ సార్ ముందు హీరోయిన్ బిలు ఎలా బాస్ గారు ఏంటి ఎలా ఉన్నావు కాఫీ చెప్పాలని తెలియదురా ఏంటో అన్నా ఎలా ఉన్నావు బాస్ గారు అని అడిగాను బాగుందా భాస్కర్ ఇప్పుడు ఇందాక ఫోన్ చేశాడు కదా సాయంత్రం రమ్మని బాబు భాస్కర్ చిన్న చెప్పు ఇప్పుడు ఈ సినిమాలో మీరు హీరో ఓకేనా మీ పేమెంట్ 5 లక్షలు ఒక నిమిషం ఫోన్ మాట్లాడుతున్నా అలాగే చేద్దామండి మీరు అడిగితే కాదంటాను బ్లూటూత్ ఈ సినిమాలో మీరు హీరో ఓకేనా దానిలో మీ పేమెంట్ 5 లక్షలు ఏగ వాళ్ళని చూడు అక్కడ మనిషివా దున్నపోత విట్రాను పంది తెలుసా పంది బాగుంటుంది ఇంకా ఈ సినిమా చాలా క్రిటికల్ గా తీస్తున్నాను నేను ఏ డైలాగు చెప్పానో ఆ డైలాగు మాత్రమే చెప్పాలి మీరు బండి సార్ ఎందుకు అరుస్తున్నాడు 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఇంకో 2 years కావాలా మిమ్మల్ని నేషనల్ డైరెక్టర్ ఏంట్రా మీకు 5 లక్షలు పేమెంట్ ఇస్తాను ఏ డైలాగ్ చెప్పానో ఆ డైలాగే చెప్పాలి దానికంటే ఒక్క డైలాగ్ ఎక్స్ట్రా ఉన్నా సరే పేమెంట్ కట్టే ఎక్స్ట్రా డైలాగ్ గురించి మీరు చెప్తున్నారు నాకు అంటే ప్రాపర్ స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి నేను అదే ఫాలో అవుతాను చూసా గ్యాప్ వస్తే కానీ నీకు డైలాగ్ లో ర్యాప్ రాలేదు అంత ఓవరాక్షన్ చేయకు నువ్వు హీరోయిన్ రమ్మంటారా సార్ పిలిపించు ఓకేనా ఆ హీరోయిన్ రమ్మన్నాయా హాయ్ డైరెక్టర్ హలో భాస్కర్ కి కరెక్ట్ జోడి ఎవరిది హీరోయిన్ అది హీరోయిన్ జగన్మోహన్ సినిమాలో జయమల్లి కాలేడతా చూసావా పంటలో అలా ఉంది దాన్ని తీసుకొచ్చి హీరోయిన్ నువ్వు డైరెక్టర్ మీకు పేమెంట్ ఇస్తున్నాను కదా మీరు హీరో లాగా ఉండండి హీరోయిన్ తెచ్చుకున్నాం కదండి మీకు డైరెక్టర్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ ఫస్ట్ సీన్ ఏంటంటే మిమ్మల్ని ఒక హీరో ప్రేమిస్తున్నాడు ఎన్ని కష్టాలైనా సరే అది కష్టపడి సంపాదించి ఆ హీరో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు ఓకే నైస్ కాన్సెప్ట్ ఓకే సార్ రెడీ అట్లా నుంచోండి డైలాగ్ ఏంటంటే మీరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాలి ఐ లవ్ యూ మాత్రమే చెప్పాలి ఓకే రెడీ యాక్షన్ నిన్ను చాలా రోజుల నుంచి చూశాను నా మనసు పారేసుకున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ 50,000 ఎందుకు నేను ఏం చెప్పాను ఐ లవ్ యూ అని 3 పదాలే చెప్పాలి నేను స్క్రిప్ట్ ఫాలో అవుతాను నీకు ముందే చెప్పాను ఏ ఒక ఎక్స్ట్రా డైలాగ్ చెప్పినా ఇలానే పేమెంట్ కట్ అవుతుంది నెక్స్ట్ సీన్ ఏంటంటే మీరు హీరోయిన్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తండ్రి ఏం చేస్తుంటాడు ఇంతకీ తండ్రి రాజ్ బహదూర్ అని చాలా గొప్ప ఆర్టిస్ట్ రెడీ ఆడు కోటీశ్వరుడు ఇంట్లో కుక్కల మేపేవాళ్ళ ఉన్నాడు ఆడు రాజ్ బహదూర్ ఇదేంటి నీకు ఎందుకు ఆర్టిస్ట్ ఎలా ఉంటే ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుంటారు బిల్ వేస్తావా కంపల్సరీ
చెప్పు. నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే నీ కూతుర్నే చేసుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా కూతుర్ని ప్రేమించడానికి నీకు ఎన్ని గుండెలరా? నా కూతురు ఎలా ఉంటదిరా? పాల పొంగులా ఉంటది. నువ్వెలా ఉంటావురా? బుల్లెట్ ట్రైన్ బాంబర్ది ఎలా ఉంటావురా నువ్వు? నీ అబ్బా, నీకెంత ధైర్యం ఉంటే హీరో పట్టుకుని నేను మాట్లాడతావురా? కట్ చెప్పరామండి. నువ్వు చెప్తున్నావు డైలాగ్ లేవు. 2,50,000. ఇప్పుడు సవాల్ చేస్తున్నాను. నువ్వు ఇచ్చిన డైలాగ్ కి రెచ్చిపోను. బాబు అంటే చూపిస్తా పర్ఫార్మెన్స్ అది. ఇప్పుడు విలన్ పిలువు. మీరేం చేస్తారంటే విలన్ వస్తాడు, విలన్ హీరోయిన్ చేయి పట్టుకుంటా. నాకు అవన్నీ చెప్పదు, డైలాగ్ మాత్రమే చెప్పు. విలన్ చేయి పట్టుకోక నువ్వు ఏమంటావంటే, ఏమంటాను? నా పెళ్ళాం చెయ్యే పట్టుకుంటావా నిన్ను చంపుతా. నా పెళ్ళం చెయ్యే పట్టుకుంటావా నిన్ను చంపుతా. అంతే. దీనికి ముంచి ఒక్క ముక్క మాట్లాడితే నీ చెప్పు తీసుకొట్టు. సూపర్. రెడీ. అవుడు వెళ్ళవుడు. ఇదిగో ఏరా బార్బర్ షాప్ కి వెళ్ళి 5 రూపాయలు తక్కువ ఇస్తే వదిలేసినట్టు ఉన్నాడు. అది కూడా గీన్ చేసుకుంటుంటే దరిద్రం వదిలేసేది. నా రేంజ్ ఏంటి? నాకు యాక్షన్. ఎంత ధైర్యం ఉంటే నా భార్య చేపట్టుకుంటావురా? నీ పిల్లం చేయకాయరా. ఎవడి పెళ్ళం చేయని ఎవరి పిల్లం చేయని పట్టుకుంటా. పనికి మాలోడా, పనికి మాలోడా, సిగ్గుందిరా, సీమందిరా నీకు. ఎందుకురా నిన్ను కొత్త ఎన్ని ఊర్లు పంచొచ్చురా? ఎద్దు మొక్కడా ఏదో చూపేట్రా. ఎద్దు పంచారు పంచావురా నువ్వు. ఎందుకురా నీ బతుకు? నువ్వు హీరో అవురా? హీరో కష్టాన్ని కూడా పని చేయవురా. జూమ్ ఇన్, జూమ్ అవుట్. వెరీ గుడ్. యాక్షన్. తగులుకో, తగులుకో. ఒరే పెళ్ళాం చెయ్యి ఎవడో పట్టుకుంటే సిగ్గు లేదురా. ఏం బతుకు బతికేవరా? రే ఎవడైనా చేయి పట్టుకుని పడతారా, తెగబడతారా, రియాక్షన్ ఇస్తారా? ఏం చేస్తున్నావురా నువ్వు? నేను ఊరుకుంటుంటే దగ్గర రెచ్చిపోతారా? రే గుండు. వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. బట్టలు ఊడిపోయేటట్టుగా పర్ఫార్మెన్స్ చేశారు. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. టేక్ దిస్ బిల్. నా దగ్గర 4 లక్షలు లేవు భయ్యా. నో ప్రాబ్లం. సినిమా పేరు తెలుసుగా, బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ భాస్కర్ కాదు, రోకర్ భాస్కర్. రోకర్ భాస్కర్. హలో బ్రదర్, హలో. బిల్లు ఇంటికి వెళ్ళి పంపించి. ఇదేనికి? ఇప్పుడే బుల్లెట్ భాస్కర్ నువ్వు టైటిల్ పెట్టావు కదా, అది కుదరదు. బ్రోకర్ భాస్కర్ నేను చెప్పిందే టైటిల్. కంగ్రాచులేషన్ ప్రొడ్యూసర్ గారు. సూపర్ వచ్చింది సార్. మామూలుగా లేదు సార్ హీరో. ఆ హీరో నా దగ్గర దీన్ని బతికినాడు. ఇప్పుడంటే బలిసి కొట్టుకుంటున్నాడు కానీ ఒకప్పుడు ఏం లేదు, బెచ్చ వేరుకునేవాడు. వాడు హీరోని చేశా. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. 60 లక్షలు వచ్చాయి కదా, వచ్చింది సార్. రేపు కానీ ఇంకో హీరోని పిలుద్దాం. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నిజంగా ప్రొడ్యూసర్ కి ఈ వెసులుబాటు ఉంటే అసలు అతను కోటీశ్వరుడు అయిపోతాడే. నాగబాబు గారు, భాస్కర్ యాటిట్యూడ్ కి మీరు అందరు కలిసి ఆయనకి ఫుట్బాల్ ఆడేశారు. బాగుంది చంటి, వెరీ నైస్. నాగబాబు సార్ థాట్ బాగుంది. నువ్వు బిల్లు ఇచ్చినప్పుడల్లా నవ్వేను. బాగా ఎంజాయ్ చేశారు. గుడ్ చంటి, మంచి థాట్ వచ్చావు. గుడ్ ఎంటర్టైన్ చేశారు.